హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బాస్ స్టోరీ అందరికీ గుర్తుంది కదండి. నిఖిల్ లిఖిత చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారండి. సో అందుకే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి 46 ఎపిసోడ్ వరకు రాజీ స్టోరీస్ వాళ్ళలో ఉంటుందండి. 47 నుంచి 83 వరకు ఈ ఛానల్లో ఉందండి. ఒకసారి చెక్ చేయండి. నేను ప్లేలిస్ట్ లో కూడా పెడతానండి కొంచెం ఫ్రీ అయ్యాక. ఒకవేళ గుర్తు లేని వాళ్ళకైతే ఆ ఎపిసోడ్స్ విని ఇది వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మరి మీరు ఇచ్చే కామెంట్, లైక్, రీచ్ ని బట్టి నేను స్టోరీ కంటిన్యూ చేస్తానండి. మధ్యలో ఆపను. అది మీ చేతుల్లోనే ఉంది. మరి స్టోరీ మీరు అడిగిన గురించే మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో మనం స్టోరీలోకి వెళ్ళిపోదామండి. దీని ముందు ఎపిసోడ్స్ కూడా ఒకసారి చూడండి. అతని కళ్ళు ఒకటి చెప్తుంటే పెదవుల నుంచి మాటలు మాత్రం కఠినంగా వస్తున్నాయి. ఏదో దాస్తున్నాడు, మరేదో చేస్తున్నాడు అని దిగులుగా అక్కడే కూర్చుంది. ఫోన్ కూడా వైబ్రేట్ అయ్యింది. ఓపెన్ చేస్తే అర్జున్ నుంచి మెసేజ్, త్వరగా ఫ్రెష్ అవ్వు అని. బ్రేక్ఫాస్ట్ కూడా చేసి మెడిసిన్స్ తీసుకో అని ఉంది ఆ మెసేజ్. ఈ కేరింగ్ ఏం తక్కువ లేదు అని తిట్టుకుని తన డాడీకి మమ్మీకి కాల్ చేసింది నిఖిత. ఎవరు కాల్ కూడా కలవలేదు. నిట్టూర్చి మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఏమై ఉంటాడు? ఇంకేముంది, ఆఫీస్కి వెళ్ళరా? లేక మరేదైనా రీజన్ ఉందా? కంపెనీ అంటున్నాడు. మా డాడీని నా నుంచి దూరం చేశాడా? పర్మనెంట్ గా దూరం చేశాడా అని అనుకోగానే ఆమె గుండెల్లో భయం మొదలయ్యింది. లేదు లేదు, విలువలు తెలిసిన వ్యక్తి అలా తండ్రి బిడ్డలను విడదీసేవాడు కాదుగా అని అనుకుంటుంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఎదురుగా కూర్చుని ఫోన్ చూస్తున్నాడు క్రాస్ లెగ్ తో. ఆయన్ని చూడగానే చిన్న స్మైల్ వచ్చింది ఆమెలో. ఎక్కడికి వెళ్లారు అని అడగాలి అనుకుని నైట్ అన్న మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. నో, నేను ఎందుకు అడుగుతా అని అద్దం ముందు నిలబడింది. ఊరకంట ఆమెనే గమనించాడు. అరగంట గడిచినా సరే అద్దం ముందు నుంచి రావట్లేదు. వేసిన పౌడర్ వేయటం, హెయిర్ను 3 సార్లు కోమ్ చేసింది. ఓరగా అతన్ని చూస్తూ, ఛ, ఈ రోజు అవుతుందా నీ మేకప్ అని అరిచాడు తన మీద. అస్సలు తగ్గొద్దు అనుకుని కోపంగా చూస్తుంది. ఏంటాలుకు రా అని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడికి సార్ అని అంది ఉక్రోషంగా. సీరియస్ లుక్ ఇచ్చాడు. నోటు మీద చేతిని పెట్టుకుని ఒక చెయ్యి మరి అతను గట్టిగా పట్టుకున్నాడు కదా. మౌనంగా అతని వెంటే నడిచింది. 2 రూమ్లు క్రాస్ చేసిన తర్వాత స్కానింగ్ రూమ్ వచ్చింది. అప్పుడు అర్థమైంది బేబీకి. తన బేబీని చూడడానికి తీసుకొచ్చాడు అని. నన్ను మా ఇంటికి పంపిస్తాడేమోనని భయపడ్డాను అనుకుంటుంది. ఇద్దరు ఆ రూమ్ లోకి వెళ్లారు. నైట్ అంతా గొడవ చేసిన రాము కోపంగా ఇంటికి కూడా వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళాడు. మరి వెళ్ళేసరికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది. స్నానం, నిద్ర లేక చిరాకు కోపంతో ఆఫీస్కి వచ్చిన అతనికి ఇక్కడ న్యూస్ ఇంకా కోపాన్ని పెంచింది. ఆఫీస్ చుట్టూ పోలీసులు, భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో జనం. అన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. రాము కారు దిగగానే సార్ సార్ అంటూ మీడియా పిలుస్తూ ఉంటే, వాట్ హ్యాపెన్? ఎవరు మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆవేశంగా అరిచాడు రాము. మేనేజర్ ఎదురొచ్చి, సార్ అది రైడ్ జరుగుతుంది అని అనడంతో ఆఫీసర్స్ కూడా వచ్చి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అని అనడంతో అసహనంగానే తన ఛాంబర్కి వెళ్లి కూర్చున్నాడు రాము. ఏం జరుగుతుంది? పట్వారిని పిలుచుకుండ్రా అని మేనేజర్గా చెప్పాడు రాము. సార్ ఇంకా రాలేదు అని అనేసరికి, వాట్, ఇంకా రాకపోవటం ఏంటి అని కోపంగా అడిగాడు రాము. మేనేజర్ అసహనంగా, మన చందన మేడం అని నసుగుతూ ఉంటే, ఏం జరిగిందో చెప్పు అని అరిచాడు కోపంగా రాము. సాక్షి కూడా ఆఫీస్లో లీవ్ అప్లై చేసింది. మిగతా అక్కడ ఉన్నన్ని రోజులు కూడా సాక్షి కూడా బయట తిరగకూడదు అని. వాళ్ళకు గ్రోసరీస్ అన్నీ కూడా నిఖిలే అరేంజ్ చేశాడు. ఇంకా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చిన నిఖిత, హాయ్ నిక్కి అని ఎదురొచ్చింది సాక్షికి. హాయ్ సాక్షి గారు అని అంది తను కూడా నవ్వుతూ. డాక్టర్ నిఖితా రెడ్డి, న్యూరాలజిస్ట్ గారు, ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయటం ఏంటి మేడం అని నవ్వింది. నిక్కీ కూడా నవ్వి, నేను మీకు తెలుసా? ఓ, ఇప్పుడేంటి? ఎప్పుడో సంజయ్ సార్ కూతురుగా నాకు తెలుసు. అప్పు మేడంతో పాటు నిన్ను కూడా చూశాను అని అంది సాక్షి.
ఓ అవునా అని సంజయ్ అప్పు గుర్తుకు రాగానే తనకు బాధేసింది. పాపం ఎంత మంచివాళ్ళు, చంపిన వాళ్ళు సంతోషంగా తిరుగుతూ ఉంటే నేను మాత్రం ఎలా అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది అని దిగులు పడుతుంది. అది సాక్షి గమనించి మిగతా పదండి టిఫిన్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వచ్చింది సాక్షి. అప్పుడే నిఖిల్ కాల్ చేస్తే మాట్లాడుతూ టిఫిన్ తింది. సార్ ఎలా ఉన్నారు అని అడిగింది పొట్టిది. వన్ డేకే బాగోగులు అడుగుతున్నావా పొట్టి అన్నాడు. ఇక పొట్టి అలిగి మూతి ముడిచింది. సార్ ఇక్కడికి ఎప్పుడొస్తారు అని బేలగా అడిగింది. 1 వీక్ తర్వాత. వాట్, అన్ని రోజుల? నా వల్ల కాదు సార్, కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి అని గట్టిగానే అరిచింది. అని నవ్వుతూ మాటలు కంటిన్యూ చేశారు. త్వరలోనే విడిపోయే ప్రేమ పెళ్లి జంట. చూద్దాం. గౌతమ్ గాడు ఆనందంగా ఆ బాడీ పెయిన్స్ ని కేర్ చేయకుండా తన ఫోన్ ఆన్ చేసుకుని నిఖిల్ విల్లాలో సెట్ చేసిన కెమెరా ఆన్ చేశాడు గౌతమ్. అందులో మిగతా ఉండడం చూసి 100 కోట్ల లాటరీ తగిలినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఇటు వెంకట్ భారతిని కూడా కిడ్నాప్ చేసి తన కర్మకు వాడే విత్తనం నాటుకున్నాడు. నాకు కావాల్సింది నేను అనుభవించే అమ్మాయిని ఆ నిఖిల్ గడు ఉంచుకోవటం ఏంటి, ఈడియట్ అని బజారుది అని వాడికి తెలియదు కదా. నేను దాన్ని వాడుకున్నాం కదా, అది కూడా తెలీదా? లేక ఇద్దరం షేర్ చేసుకోవడం కోసం తెచ్చాడా అని అనుకుంటూ ఫోన్లో విలాలో ఉన్న కెమెరా ఆన్ చేయడంతో హాల్లోకి వచ్చిన నిఖిల్ కనిపించారు. గత 2 ఏళ్లుగా ఆమె కోసం ఎంతలా వెతికాడో వాడికి మాత్రమే తెలుసు. ఇక నిక్కీని చూడగానే వాడిలో రాక్షస ఆనందం. వావ్ గౌతమ్, నువ్వు గ్రేట్ రా బాబు అని అనుకుని తన గ్యాంగ్ కాల్ చేసి ఆ విల్లాలో ఉందని అడ్రస్ చెప్పి వాళ్ళ కార్లో బయటికి వెళ్లడం చూసి ఆ కార్ నెంబర్ తెలుసుకుని సీసీ కెమెరాల ఆధారంగా కనుక్కోమని చెప్పాడు. ఇక నన్ను కొట్టేవాడే లేడు అనుకుని ఆనందంగా ఈయన గారు ఎక్కడ ఉన్నాడో అనుకుంటూ సిటీలో ఉన్న డ్రాగన్ కు కాల్ చేశాడు. గౌతమ్ చెప్పరా, కార్ డ్రైవింగ్ చేస్తూ అడిగాడు డ్రాగన్. మిగతా ఎక్కడ ఉందో తెలిసింది అని గౌతమ్ అనగానే కార్ సడన్ బ్రేక్ తో ఆపి వాట్, అది ఇంకా బ్రతికే ఉందా అని గట్టిగా అరిచాడు డ్రాగన్. మై గాడ్, ఏంట్రా అంటే చంపేశావా దాన్ని అని గౌతమ్ కూడా అరిచాడు. రే, ఆ మిగతా బ్రతికితే చాలా డేంజర్ రా, దాన్ని వెంటనే చంపేసేయి లేదా నా దగ్గరకు తీసుకురా అని అరిచాడు. గౌతమ్ కంగారుగా అంటే అది అది అని నసుకుతూ ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంది, అది కూడా నిఖిల్ దగ్గర అని అనడంతో డ్రాగన్ కోపం మరింత పెరిగింది. స్టీరింగ్ తన్ని రే, అది అసలు వాడి దగ్గరికి ఎలా చేరిందిరా అని అరిచాడు డ్రాగన్. తెలీదు, బట్ మా నిఖిల్ దగ్గర ఉన్నట్లు ఈ రోజే తెలిసిందిరా, దానికోసం మనుషుల్ని పంపాను అని గౌతమ్ అంటుంటే డ్రాగన్ ఆవేశంగా ఈడియట్, నువ్వు వెంటనే నన్ను మీట్ అవ్వు అని అరిచాడు డ్రాగన్. సరే అని ఇద్దరు ఫోన్ కట్ చేసుకున్నారు. తన గ్యాంగ్ తో మాట్లాడి ఇంటి లోపలికి పంపించాడు. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి బయట సీసీ కెమెరాలు కూడా వాటికి అవైలబుల్ గా మార్చుకుని ఇంటి పిల్లర్స్ దగ్గర తవ్వించి చాలానే పెట్టించాడు. అవి రేపు మార్నింగ్ బ్లాస్ట్ అవుతాయి. నిజంగా ఇవిగాని బ్లాస్ట్ అయితే నా డార్లింగ్ చస్తుంది అనుకుంటాడు. పర్ఫెక్ట్ గా చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డ్రాగన్. ఏం జరుగుతుంది, పట్వారిని పిలుచుకుంట్రా అని మేనేజర్ కు చెప్పాడు రాము. సార్ ఇంకా రాలేదు అనేసరికి వాట్, ఇంకా రాకపోవడం ఏంటి అని కోపంగా అడిగాడు. దానికి మేనేజర్ అసహనంగా మన చందన మేడం అని నసుకుతూ ఉంటే ఏం జరిగిందో చెప్పు అని అరిచాడు గట్టిగా రాము. ఏం లేదు సార్, అర్జున్ సార్ చెప్పిన ప్రాసెస్ వైజ్ గా మీరు మీరు కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు కదా, ఏపీడీ కంపెనీస్ చైర్మన్ రత్న కవిక మేడం యూజ్ చేసే బిజినెస్ ఫార్ములా వైజ్ కూడా చేద్దామని ఇంకొన్ని పేపర్స్ మీద సైన్ చేశారు కదా మీరు మన చంద్ర మేడం అని మేనేజర్ అంటుంటే సో వాట్, నేను అడుగుతుంది ఏంటి, నువ్వేం చెప్తున్నావు ఈడియట్ అని అరిచాడు రాము. మేనేజర్ భయంగా అది కాదు సార్, అర్జున్ పట్వారి సార్ ఒక ఫ్రాడ్ సార్, అతను మనల్ని మోసం చేశాడు. ఫార్ములాలు హై రేస్ టర్న్ ఓవర్ అంటూ మనల్ని మిస్లీడ్ చేశాడు. ఫైనల్ గా మన కంపెనీని ఒక యుఎస్ కంపెనీకి అమ్మేశాడు. అది గెట్టలేని ఎవరో మన కంపెనీ మీద రైడ్ చేయించారు. మొత్తం బ్లాక్ మనీ అంతా ఇక్కడే లోకల్లో ఉందని ఇన్ఫార్మ్ చేశాడు. ఆ మనీ కోసమే రైడ్ సార్.
ఆ విషయం నైట్ చెప్దామని కాల్ చేశాను. బట్ నో యూస్ సార్. కాల్ కూడా రీచ్ కాలేదు. ఇంటికి వస్తే లాక్ చేశారు. పట్వారి మీరు ఒకే చోట ఉంటారని మీ ఫ్లాట్కి వస్తే అక్కడ ఇద్దరూ లేరు సార్ అని అన్నాడు మేనేజర్. మేనేజర్ మాటలకు రాము చలనం లేనట్టు అలాగే చైర్లో కూర్చున్నాడు. మేనేజర్ సార్ సార్ అని పిలుస్తూ ఉంటే 10 రోజులు నా ఆఫీస్కి వచ్చి 4 రోజులు నాతో ఉండి నా బిడ్డని పెళ్లి చేసుకున్నాడు. గంటలో నా ఆస్తి అంతా వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు. అసలు ఎవడు వాడు అని గట్టిగా అరిచాడు రాము. సార్ సార్ కూల్ అవ్వండి అని మేనేజర్ అంటుంటే, రే పట్వారి ఎక్కడ చచ్చావరా అని అరుస్తూనే ఫోన్ తీసుకుని అతనికి కాల్ చేసినా నో యూజ్. ఎన్నిసార్లు చేసినా కాలే కలవడం లేదు. అంతలోనే రాము ఉన్న ఛాంబర్ కు పోలీసులు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్, ప్లీజ్ కోఆపరేట్ అని అంటూ ఇక ఎస్ఐ రాము ముందుకొచ్చాడు. వాట్, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేను నా దగ్గర ఉన్న ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టాను అని అరుస్తూ ఉంటే, మీ దగ్గర అంటే మీ ఆఫీస్లో 100 కోట్ల బ్లాక్ మనీ దొరికింది సార్, దానికే అనుసరిస్తారు అని పోలీసులు అంటుంటే, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని తన చేతి వాచ్ చూసుకుంటే అది కూడా లేదు. ఆ వాచ్ తను చాలా కనెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అది కూడా లేకపోతే అతని కీబోర్డ్ ఓపెన్ అవ్వదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఛ అని తల పట్టుకున్నాడు రాము. బేబీకి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. తన ఫ్రెండ్ ఇంకా పార్ట్నర్స్ కూడా కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. ప్లీజ్ సార్, టైం అవుతుంది, మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి అని రాము చేతికి సంకెళ్ళేశారు. తన జీవితంలో మొదటిసారి ఏ తప్పు చేయకపోయినా తను జైలుకి వెళ్ళటం. స్టాఫ్ అంతా జరిగేది చూస్తూ ఉంటే బాధగా తల ఉంచుకుని పోలీసులతోనే బయటికి వచ్చాడు రాము. ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన సిడి కంపెనీ చైర్మన్ అయినటువంటి రామిరెడ్డిని నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఆఫీసులో 100 కోట్లకు పైగా బ్లాక్ మనీ దొరికింది. ఇంకొక వైపు అతను సంయుక్తంలో రన్ చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో నకిలీ మెడిసిన్ తయారు చేయటం, ఇంకా 100 కిలోల పైగా ఇంకా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అతని అన్ని కంపెనీలపై రైడ్ చేయగా అసలు ఏ ఒక్క కంపెనీ కూడా ఎటువంటి అనుమతులు లేక నడుపుతున్నట్లు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అంటూ అన్ని ఛానల్స్ లో ఇదే న్యూస్ స్క్రోల్ అవుతుంది. బయటకు వస్తూ ఉంటే ఫారెన్ నుంచి కొందరు వ్యక్తులు వచ్చి ఇది మా కంపెనీ, ఇక నీకు ఏ రైతు లేదు అని చెప్పేసరికి ఆవేశంగా పోలీసుల ముందే వాళ్ళని ఎగిరి తన్నాడు రాము. పోలీసులు రాముని అదుపు చేస్తూ బలవంతంగా పోలీస్ వెహికల్లోకి ఎక్కించారు. ఒకసారి ఆ బిల్డింగ్ వైపు చూశాడు. 10 ఏళ్ల క్రిందట రూపాయి పోగేసి కొంత అక్రమంగా వెళ్లి తన పరుగును డబ్బును పోసి బిల్డింగ్ చేసుకున్న వేల కోట్లు విలువ చేసే తన ఆఫీస్లో తనకే స్థానం లేదా అని బాధగా చూశాడు. రాము ఎక్కిన పోలీస్ జీపు వెళ్లటంతో ఆ మీడియాలో ఉన్న ఒక వ్యక్తి వెంటనే పట్వారికి కాల్ చేశాడు. సార్, రాము సార్ని అరెస్ట్ చేశారు, మరి చందు మేడం అని అంటూ ఉంటే నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేశాడు పట్వారి. అర్జున్ పట్వారి. రాము ఫ్రాడ్, రామరెడ్డి ఒక స్మగ్లర్, ఒక దొంగ అంటూ టీవీలో చూపిస్తూ ఉంటే అది శాంతి చూసి తట్టుకోలేక ఏడుస్తూ అతని కోసం జైలుకి స్టార్ట్ అయ్యింది శాంతి, అంటే రాము భార్య. జీపులో పోలీసుల మధ్య కూర్చుని అసహనంగా నైట్ జరిగిందంతా గుర్తు చేసుకున్నాడు రాము. నా బేబీని ఆ అర్జున్ దత్ తీసుకుని వెళ్ళటం, నన్ను హిజ్రాల్ అడ్డగించడం, నా ఫోన్ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళటం, నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆ రెడ్డిగాడు నా కంపెనీ కావాలా నా బేబీ కావాలా అని నన్ను బెదిరించడం, నా బేబీని అడిగాడంటే వాడిదంతా చేశాడు అని రాము మనసులోనే పలు విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఒక్క రోజులోనే నా వేల కోట్ల ఆస్తిని ఇక పొరుల పాలు చేశాడు. నా బేబీ, నా సన్ వాళ్ళు లైఫ్ ఎలా మీడియాలో నా పొరుగు తీయాలని డిసైడ్ అయ్యాడు. ఈ పట్వారి ఎవడు? వాడు ఎందుకు నన్ను మోసం చేశాడు? ఒకవేళ ఇద్దరు ఒకరేనా అని అనుకుని చచ్చ లేదు, ఇద్దరు వేరే, బట్ ఇదంతా ఎందుకు చేశాడు అని జుట్టు పీక్కున్నాడు రాము డాడీ. ఇక అది ఏపీడీ హాస్పిటల్లో బేబీ బంప్ కి క్రీమ్ రాసి స్కాన్ చేస్తూ ఉంటే మూతి ముడిచి అర్జున్ని కోపంగా చూస్తుంది. అర్జున్ మాత్రం బేబీని ఊరకంట చూస్తూనే స్క్రీన్ వైపు చూస్తున్నాడు. తన 2 బేబీస్ ఎలా ఉంటారో అని ఆనందంగా. ఈయన గారికి బేబీస్ మీద ఉండే లవ్ నాపై కొంచెం కూడా లేదు. అసలే మార్నింగ్ నుంచి ఏదో బాధగా ఉంది. మా డాడీ ఎలా ఉన్నాడో ఏంటో అనుకుంటుంది.
ఇక బేబీ బెల్లి వైపు అర్జున్ చూస్తూ ఉంటే సిగ్గు ముంచు వచ్చింది. 10 నిమిషాలకు 2 చిన్న ముద్దులు స్క్రీన్ మీద కనిపించాయి అర్జున్కి. ఇక అపురూపంగా చూసుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అపురూపంగా చాలా చాలా ప్రేమగా ఆ ముద్దులను తడిమి స్క్రీన్కే ముద్దిచ్చాడు. అలాగే ఆనందంగా బేబీని చూశాడు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు చూసి తను కూడా ఏడుస్తుంది. బాధగా అనిపించింది. ఆ కళ్ళల్లో తన ఫాదర్ చెల్లిని చూస్తున్నాడని అతనికి వాళ్ళని దూరం చేసింది పరోక్షకంగా తనేనన్న గిల్టీ ఫీలింగ్ ఉంది ఆమెలో. మళ్ళీ డాక్టర్ వైపు చూశాడు. వెంటనే ఆవిడ బయటికి వెళ్ళింది. బేబీ దగ్గరకు వచ్చి ఆమె బంపుపై పెదవులు తాకించాడు. బేబీ కన్నీళ్లతో అర్జున్ని చూస్తూ ఉంటే థ్యాంక్ యూ రా అంటూ ఆమె నుదుటి మీద ముద్దద్దాడు. ఈ ఫ్రేమ్ ఏంటి అనుకుంటుంది బేబీ. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళు ఆ హ్యాపీనెస్ కూడా వాళ్ళకు ఇవ్వటం ఇష్టం లేనట్టు అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆమెను చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. రాబర్ట్ నుంచి కాల్ వచ్చేసరికి వెంటనే లిఫ్ట్ చేశాడు. అతను చెప్పింది విని షాక్ అయ్యాడు మన అర్జున్. అర్జున్ పట్వారి ఒకరేనంటారా? మరి చూద్దామండి. స్టోరీ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అంటే దీని ముందు ఎపిసోడ్లు కూడా చూడండి. మీకు చెప్పాను కదా, రాజీ స్టోరీస్ వల్ల కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, ఈ ఛానల్లో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. దీని కంటిన్యూ అన్నమాట. మరి స్టోరీని రెగ్యులర్గా ఇమ్మంటారా, కంటిన్యూ చేయమంటారా? మీకు నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తానండి. దయచేసి స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కానీ చాలా లేట్ అయ్యిందండి స్టోరీ. చాలా మంది అడిగారు మన సబ్స్క్రైబర్స్, అందుకే ఇవ్వడం జరిగింది. మరి ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.